కేజ్రీవాల్ తెలిపారు. జైల్లో తనను వేధించినా కూడా తలవంచబోనని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి తీహార్ జైలుకు వెళ్లనున్నట్టు తెలిపారు. తాను జైలుకు వెళ్లిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని కేజ్రీవాల్ చెప్పారు. వైద్య పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో జైలుకు వెళ్లనున్నారు కేజ్రీవాల్. రేపు మధ్యాహ్నం ఆయన కోర్టులో లొంగిపోనున్నారు.